రాత్రి ఆంజనేయ స్వామి కనబడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారు. మన విష్ణుమూర్తి గారు వచ్చారు కల్లోకి. నేను అడిగిన దేనికి వచ్చారండి అంటే, నేను ఒక హిందువుని, నా మతం మార్చడానికి శత విధాలా ట్రై చేస్తున్నారు. వినాయకుడు భగవద్గీత అయిపోయింది. నా అన్వేషణ పని అయిపోయింది. అన్వేష్ కి ఒక్కొక్క నట్టు ఊడిపోతుంది. ఒకప్పుడు అన్వేష్ ఎంత మందిని తొక్కి పట్టి నారా తీశాడో తెలియదు కానీ ఇప్పుడు ఆ విత్తనాలన్నీ మొలకెత్తేశాయి. ఇప్పుడు అందరూ ఏకమై బలం పుంజుకొని అన్వేష్ పై మిస్సైలా దూకేస్తున్నారు. ఇక్కడ నాకు ఒక షాకింగ్ మ్యాటర్ తెలిసింది. అన్వేష్ గే అని విన్నాను. అన్వేష్ గాడు గే. నేను ఈ రీల్లో ఆడియో క్లిప్ పెడతా వినండి. గే అయితే 14 ఏళ్ల అమ్మాయిని ఇలా రేప్ చేస్తాడు. నువ్వు ఒక 14 సంవత్సరాలు పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. ఒకవేళ రేప్ చేసిన వాడే అయితే అన్వేష్ గే ఎలా అవుతాడు? అన్వేష్ గే అయినా గే అవ్వకపోయినా మనకు కావాల్సింది అతను ఎలాంటి వాడో కాదు, జనాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలేంటో తెలుసుకోవాలి. ఛాన్స్ వచ్చింది కదా అని ఉన్నది లేనిది రుద్దడం కరెక్ట్ కాదు. ప్రజలు నిజాలు తెలుసుకోవాలి. మనం ప్రజలకి నిజాలు మాత్రమే చెప్పాలి. అంతేగాని నిన్నేదో చేశాడని ఇంకొకరిని ఏదో చేశాడని ఇలా లేనిపోనివి చెప్పేసి జనాల మైండ్ ని డైవర్ట్ చేయకూడదు. ఒక్కటే క్వశ్చన్, అన్వేష్ మీరు నిజంగా మగాడైతే ఆ 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసింది మీరే అని ఒప్పుకుంటారా, లేదా మీరు మగాడు కాదు మీరు గే అని ఒప్పుకుంటారా? ఈ రెండిట్లో ఏది నిజం ఏది అబద్ధం మీరే తేల్చేసుకోండి. ఎందుకంటే ప్రజలు నిజాలు తెలుసుకోవాలి. గే అంటే పరువు పోద్ది, మగాడంటే శిక్ష పడుద్ది, అంతే కదా. నేను అన్వేష్ గురించి డిసెంబర్ 31న ఒక వీడియో రిలీజ్ చేశాను. ఆ వీడియో పూర్తిగా చూసిన ఒక పర్సన్ జయరాం రెడ్డి గారు నాకు కామెంట్ చేశారు. వాడికేంటి అంత మర్యాద ఇస్తున్నావు అని కామెంట్ చేశారు. నేను ఆయనకు రిప్లై ఏమిచ్చానంటే, క్షమించండి వాడు వెదవే కానీ ఒకప్పుడు మంచి పనులు చేశాడు, అది గుర్తుకొచ్చింది అంతే అని రిటర్న్ కామెంట్ చేశాను. నేను చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. ఒకప్పుడు ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ట్రేడింగ్ల గురించి నా అన్వేషణ అనే ఒకే ఒక వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న చాలా మంది యూట్యూబర్లతో పెద్ద యుద్ధమే చేశాడు. లేకపోతే ఈ రోజు కొన్ని వందల వేల కుటుంబాలు సర్వనాశనం అయ్యేవి. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, మీ ఇంట్లో 16-18 సంవత్సరాల కుర్రవాడు బెట్టింగ్ అంటూ ట్రేడింగ్లు అంటూ ఉన్న బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం జీరో చేసేస్తే మీ పరిస్థితి ఏంటి? కూతురి పెళ్లి కోసమో కొడుకు చదువు కోసమో దాచుకున్న డబ్బుని మీ ఆయన బెట్టింగ్ లో వాడేస్తే మీ పరిస్థితి ఏంటి? ఈ విధంగా మీకు జరగలేదేమో కానీ బయట కొన్ని వందల వేల కుటుంబాలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటన్నిటిని చెక్ పెట్టాడు అన్వేష్. అతని మీద ఈ ఒక్క రెస్పాన్సిబిలిటీ ఒక్క రెస్పెక్ట్ తప్ప నాకు అంతకు మించి అన్వేష్ ను గౌరవించాలి అని ఇంత కూడా లేదు. కానీ రాను రాను అన్వేష్ పూర్తిగా దిగజారిపోయాడు. ఎంత దిగజారిపోయాడంటే అంతో ఎంతో గౌరవించే వాళ్ళు కూడా తూ అని ఉమ్మేసే విధంగా తయారయ్యాడు. నీ ఊరు పోయి వస్తే నీ ఫ్యామిలీ చరిత్ర నీ చరిత్ర మొత్తం చెప్పారు. రీసెంట్ గా ఏ జూడ్ ఫ్యాక్ట్ ఛానల్ వాళ్ళు అన్వేష్ గురించి ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో పెట్టిన కొన్ని గంటలకే ఆ వీడియోని డిలీట్ చేయకపోతే 2026లో జరగబోయేది నువ్వు ఊహించలేవంటూ ఏ జూడ్ ఛానల్ వాళ్ళని అన్వేష్ బెదిరించేశాడు. మళ్ళీ చెప్తున్నా, ఆ వీడియో ఉంటే 2026 ఈ వీడియో డిలీట్ చేస్తే 2026లో నీకు బాగుంటుంది, లేదంటే అని అనేసరికి ఏజూడ్ ఆ వీడియోని 10 నిమిషాల్లోనే డిలీట్ చేసేసాడు. ఒక్కసారిగా నేను స్టన్ అయిపోయాను. ఎక్కడైనా సరే దొంగల్ని పోలీసులు బెదిరిస్తారు, అలాంటిది దొంగోడే పోలీసులను బెదిరిస్తున్నాడేంటి అనే డౌట్ వచ్చింది. ఈ డౌట్ తోనే కాస్త ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం మొదలు పెట్టాను. అప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే ఈయన జుట్టు ఆయన దగ్గర ఉంది, ఆయన జుట్టు ఈయన దగ్గర ఉంది, అంటే ఇద్దరు దొంగలే. నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా? చెయ్యి. ఇలాంటి ట్విస్టులు భరించడం ఎవ్వడి వల్ల కాదు. ఆలీబాబా 40 దొంగలు అనే సినిమాని మీరు చూసే ఉంటారు, నేనైతే చూడలేదు, విన్నాను. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతుంది. వీడియో డిలీట్ చేసిన తర్వాత ఏజోడికి ఏమనిపించిందో నాకు తెలియదు కానీ ఆ వీడియోని మళ్ళీ రీఅప్లోడ్ చేశాడు. వస్తాయి అన్ని మ్యాటర్లు బయటికి వస్తాయి. నా తమ్ముడు మానభంగం చేశాడని నువ్వు చెప్పక్కర్లా, అది మానభంగం కాదు. 14 ఏళ్ల అమ్మాయిని నువ్వు చేసావు చూడు, అది మానభంగం అంటూ మాటకు మాట తూటకు తూట అనేశాడు ఏజూడ్. ఈ అప్లోడ్ చేయనంటే నా ఫ్యామిలీ నమ్మలేదు. ఏదో మానభంగం చేశాడని చెప్తాను. డైరెక్ట్ గా మనం పదాలు మాడుకుందాం. మానభంగం చేశాడా? నువ్వు ఒక 14 సంవత్సరాలు పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటే. ఆ తర్వాత అన్వేష్ కూడా నువ్వు మొదట్లో ఎలాంటి వీడియోలు చేసేవాడివి, నీ ఫ్యామిలీ ఎలాంటిదో నాకు బాగా తెలుసు అని ఫ్యామిలీ గురించి ఏదేదో మాట్లాడేశాడు అన్వేష్. అది ఫ్యామిలీ విషయం కాబట్టి మనం అంత డీప్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నీ తమ్ముడు చేసిన కృత్యాల్లో నువ్వెవడో నాకు తెలిసిందే కదా. చిల్లర కంటెంట్ ఇది విను, కండోమ్ ప్యాకెట్లకి గివే వేలు అయి ఉండొచ్చు. ప్రపంచంలో తప్పే చేయని వాడు ఎవ్వడు ఉండడు. ఏదో ఒకసారి ఏదో ఒక చోట తప్పు చేసే ఉంటాడు. గతాన్ని తవ్వుకున్న సిచ్యువేషన్ ఇది కాదు. ఈ మాటకు వస్తే అన్వేషణ నీ మీద ఈ రోజు కరాటే కళ్యాణి గారు కంప్లైంట్ ఇవ్వడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. 4 ఏళ్ల అమ్మాయిని నేను 1000 రూపాయలు చనిపోయించానని వీడియో చేశాడు ఈ వెధవ. ఎందుకంటే నువ్వు హిందూ సాంప్రదాయాన్ని తిట్టావు, ఇండియాని తిట్టావు, ఇండియాలో ఉన్న ఆడవాళ్లను తిట్టావు, సీతాదేవిని ద్రౌపదిని కూడా కించపరిచావు. తప్పు నీలో పెట్టుకొని పరాయి వాళ్ళనే దబాయిస్తున్నావు, పైగా అందరిని నువ్వే బెదిరిస్తున్నావు. ఎక్కడున్నా మీ తమ్ముడు ఇప్పుడు?
చిన్నపిల్లల రేప్ కేసులో ఏమయ్యాడు? ఇలా బెదిరించడం వల్లే కదా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు నమోదైంది. అధికారులు ఇన్స్టాగ్రామ్ కి లెటర్ కూడా రాశారు నీ ఐడిని బ్లాక్ చేయమని. ఇన్స్టాగ్రామ్ అండ్ యాజ్ వెల్ as ఫేస్బుక్ లో కూడా ఇది కూడా సర్వీస్ ప్రొవైడర్స్ కి మేము లెటర్స్ పెట్టాం. ఇక మిగిలింది ఫేస్బుక్, యూట్యూబ్. ఇదే కదా దేశం కాని దేశంలో ఉన్నా సరే నిన్ను లాక్కో రావాలని ఇక్కడ గవర్నమెంట్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగ్ కంప్లీట్ అయ్యి గ్రీన్ సిగ్నల్ వస్తే నిన్ను ఖచ్చితంగా ఇండియాకి లాక్కొచ్చి బొక్కలో పెడతారు. అయినా కూడా నువ్వు మారతావని గరికపాటి గారు అస్సలు నమ్మడం లేదు. అందుకే గరికపాటి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక నేరస్తుడికి 10 సంవత్సరాలు శిక్ష పడినా వాడు మారతాడో లేదో చెప్పలేం, కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడు. వాడు ఖచ్చితంగా 10 రోజుల్లో మారతాడు. ఇవన్నీ జరుగుతాయని నీకు ముందే తెలుసు. వీటి మీద నీకు అవగాహన ఉంది కాబట్టే ఒక్కొక్క వీడియోని కమల్ హాసన్ టైప్ లో రిలీజ్ చేస్తున్నావు. ఇంట్లో కూర్చొని ప్రజా సమస్యల మీద పోరాడతానని విష్ణుమూర్తి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. ఆయన బూతులు ఆడద్దు అన్నారు కాబట్టి ఆయన మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, ఇంక బూతే ఆడను. ఒకప్పుడు నువ్వు ఎలాంటి వీడియోలు రిలీజ్ చేసేవాడివి, ఇప్పుడు ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నావంటే నువ్వు భయపడ్డావు. అండ్ అలాగే నువ్వు చేసిన తప్పుని కప్పుపుచ్చడానికి ధర్మాలు, న్యాయాలు, దేవతల పేర్లు అన్నీ వాడుకుంటున్నావు. పైగా అన్ని దేవుళ్ళ మీద బొట్లు కూడా వేస్తున్నావు. బొట్టేసి బూతులు తిట్టను అన్నావు, కానీ మరో వీడియోలో మరో బూతు తిట్టావు. అన్వేష్ చేసిన పనికి ఎక్కడో ఉండాల్సిన అన్వేష్ ఎక్కడికో పడిపోయాడు. ఇది అందరికీ తెలుసు. మీకు తెలియని మ్యాటర్ ఇంకేమిటంటే అన్వేష్ పై చాలా మంది పగతో ఉన్నారు. 4-5 ఛానల్స్ అన్వేష్ పై పగ తీర్చుకోవడానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. కాకపోతే వీళ్ళ జుట్టు కూడా అన్వేష్ దగ్గర ఉంది. అన్వేష్ గురించి ఒక్క పోస్ట్ పెట్టినా సరే అన్వేష్ వీళ్ళపై బ్లాక్మెయిల్ చేస్తాడని వీళ్ళకు తెలుసు. ఆ బత్తాయి అరుస్తున్నారు ఉల్లిపాయలు టమాటాల కోసం అరిచి చచ్చిపోతారు. ఏజు లాంటి చాలా మంది అన్వేష్ పై బాణం వేద్దామని చూస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏజుకి వచ్చిన పరిస్థితి మనకు కూడా రావచ్చు అనే ఒకే ఒక కారణంతో అందరూ ఆగిపోతున్నారు. కానీ కర్మ మాత్రం అన్వేష్ ను వదిలిపెట్టడం లేదు. లిథియా లక్ష్మి అనే ఉక్రెయిన్ చెర్నోబిల్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ అన్వేష్ పై దుమ్మెత్తి పోస్తుంది. కేవలం భగవద్గీత చదివినంత మాత్రాన నువ్వు హిందువు కాలేవు. దేవతలను, గురువులను, రాముడి భార్య సీతను అవమానించావు. బూతులతో ప్రతి సామాన్య పౌరుడిని తిట్టావు. ఇష్టం వచ్చిన దేవుళ్ళ మీద బొట్లు వేస్తున్నావు. నువ్వు ఒక కొండ గొర్రెవి. నీ గురించి ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలుసు. నువ్వు విదేశాల్లో ఏం చేస్తున్నావు కూడా నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నావు. అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు కూడా నాకు తెలుసు. నిన్ను ఇండియాకి ఎలా రప్పించాలో కూడా నాకు తెలుసు అంటూ లిథియా లక్ష్మి అన్వేష్ కి గట్టి కౌంటర్ ఇచ్చేసింది. అసలు ఎవరు ఈ లిథియా లక్ష్మి అనుకుంటున్నారా? కొన్ని సంవత్సరాల కిందట ఇండియాకి వచ్చిన ఈమె హిందూ మతాన్ని ఇష్టపడ్డారు. అనంతరం ఇండియన్ కౌన్సిలింగ్ ఫర్ కల్చర్ రిలేషన్స్ స్కాలర్షిప్ తో దాదాపు 7 ఏళ్లు భారత్ లో చదివారు. భారత సాంప్రదాయ కళలు, సంస్కృతి, సనాతన ధర్మం గురించి లోతుగా నేర్చుకున్నారు. అప్పటి నుంచి మన హిందూ సాంప్రదాయాల కట్టుబాట్లను గౌరవిస్తూ ఆచరిస్తున్నారు. ఎక్కడో పక్క దేశంలో ఉండే మహిళలే మన హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తుంటే అన్వేష్ మాత్రం ఉన్నది ఊడగొడుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అన్వేష్ ను తేడా అన్వేష్ అంటున్నారు. ఇప్పటికే ట్రోలింగ్ మొదలైపోయింది. నా అన్వేష్ అని పేరుని తీసేసి తేడా అన్వేష్ అంటూ టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ ఖరారు చేసింది అన్వేష్ గే అని తెలిసిందనో లేదో మనకు తెలియదు, కానీ దేశ విదేశాల్లో తిరిగి మన హిందూ సాంప్రదాయాల్ని కించపరిచేలా చాటింపు వేస్తున్నాడు. అందుకని అసలు మన దేశంలో ఆడది చీర కట్టిందంటే 10 దేశాలు చేతులెత్తి మొక్కే విధంగా మన హిందూ సాంప్రదాయాలు బలపడ్డాయి. ఒక్క వీడి వల్లనే మనము సంపాదించుకున్న హిందూ సాంప్రదాయాలను మొత్తం గంగలో కలిపేస్తున్నాడు. ఇలాంటి వారిని ఏం చేసినా తప్పులేదు.